నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. భారత్ ఒక నేషన్ కాదు, ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది మన ప్రతిపక్ష నాయకుడికి మన దేశం పట్ల ఉన్న అవగాహన. స్టేట్స్ అంటే రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలను భాష ఆధారంగా పరిపాలనా సౌలభ్యం కోసం విభజించారు. అలాగే ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా, జిల్లాలను తాలూకాలుగా, తాలూకాలను గ్రామ పంచాయతీలుగా విభజించారు. ఇదంతా కేవలం పాలనా సౌలభ్యం కోసం మాత్రమే. వీఆర్ నాట్ ఏ నేషన్. ఇదేంటి? భారత్ ఒక జాతి కాదు అని అనడం అంటే ఈ దేశం, ఇక్కడి ప్రజల జీవనం, ఇక్కడి సంస్కృతి పట్ల కనీస అవగాహన లేదని స్పష్టమవుతుంది. ఎక్కడో ఉత్తరాన హిమాలయాలలో ఉన్న అమర్నాథ్లో శివుడిని దర్శించి దక్షిణాగ్రాన ఉన్న రామేశ్వరంలో ఉన్న శివుడిని దర్శిస్తాడు భారతీయుడు. ఈ మధ్యలో ఉన్న అసంఖ్యాకమైన శివలింగాలను దర్శిస్తూ తన యాత్ర సాగిస్తాడు. వైష్ణోదేవిని చూసి ఎంత భక్తితో నమస్కరిస్తాడో కంచి కామాక్షమ్మను, మధుర మీనాక్షమ్మను అంతే తన్మయ భావనతో పూజిస్తాడు సగటు భారతీయుడు. భారతీయుడికి అయోధ్య రాముడు ఎంత ప్రీతిపాత్రుడో భద్రాచల రాముడు అంతే ప్రీతిపాత్రుడు. రామేశ్వరంలోని మట్టి తెచ్చి కాశీలో సైకత లింగం చేసి పూజిస్తాడు. కాశీ నుంచి గంగమ్మను మోసుకెళ్లి రామేశ్వరంలో శివుడికి అభిషేకిస్తాడు. తూర్పు దిక్కున ఉన్న పూరిలో కొలువైన దేవుడు పడమరలో జీవించిన ద్వారకాధీశుడే. ఆ ద్వారకాధీశుడు వెళ్ళింది ఉత్తరాన ఉన్న మధుర నుంచి పడమటి సంద్రము ఒడ్డున గల ద్వారకకు. అసోంలోని కామాఖ్య, ఆంధ్రాలోని పిఠాపురం, శ్రీశైలం, ద్రాక్షారామం, ఉత్తరప్రదేశ్లోని కాశీ, ఇంకా మొత్తం 18 చోట్ల ఈ దేశంలో శక్తి కేంద్రాలున్నాయి. వాటన్నిటినీ దర్శిస్తాడు భారతీయుడు. ఉత్తరాఖండ్లోని కేదార్, గుజరాత్లోని సోమనాథ్, తమిళనాడులోని రామేశ్వరం, ఆంధ్రలోని శ్రీశైలం, మహారాష్ట్రలోని కృష్ణేశ్వర్, నాసిక్ భీమశంకర్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఓంకారేశ్వర్, జార్ఖండ్లోని వైద్యనాథ్. ఎవరున్నారు ఇక్కడ? విభజించి చూడడానికి వీలు కాని పరమశివుడు, జ్యోతిస్వరూపుడు ఉన్నాడు. కాశీ క్షేత్రాన్ని ఇక్కడి ప్రతి రాష్ట్రంలో దర్శిస్తాడు భారతీయుడు. దక్షిణ కాశీలుగా పేరుపడ్డవి ఎన్నో ఉన్నాయి. ఇదంతా భారతీయునికి గల ఏకత్వ భావన. ఈ దేశాన్ని పైపైన దర్శిస్తే ఎంతో సంక్లిష్టంగా ఉంటుంది. కానీ ఈ దేశపు ఆత్మను దర్శించిన దార్శనికుడు భారత్ను విశ్వగురువు అంటాడు. భాషలు వేరైనా భారతీయుడిలో అంతర్లీనంగా ఉండే ఏకత్వ భావనను చూస్తాడు. ఈ దేశం మాకు కేవలం మట్టి కాదు, ఒక భూఖండము కాదు. ఇక్కడి రాయి రప్ప కూడా పరమేశ్వరుడనే భావన మాది. ఈ పుడమి మాకు దశప్రహరణ ధారిణి అయిన దుర్గామాత, మహాసరస్వతి, మహాలక్ష్మి. ఇక్కడి కణం కణం మాకు పవిత్రం. మనది భరతజాతి. ఒక్కసారి అంతర్నేత్రంతో భారత్ను దర్శించండి, తపస్సు చేయండి. అప్పుడు భరతమాత దర్శనమిస్తుంది, ఒక వివేకానందుడికి ఇచ్చినట్లుగా.